ఆటో యూనియన్లతో మీటింగ్ జరిగింది తిరుపతిలో. మీకు వీడియో వచ్చిందో లేదో? అక్కడ వచ్చిందా? ఓకే. ఆటో యూనియన్ది నేను చర్చించినప్పుడు వాళ్ళందరూ కోరారు, మీకు ప్రత్యేకంగా కార్పొరేషన్ ఏర్పాటు చేసి మీకు డైరెక్ట్ గా ఇన్సూరెన్స్ కానీ, రేపు ఈవీ వెహికల్స్ కొనుక్కోవాలన్నా ఛార్జింగ్ పాయింట్లు కానివ్వండి, ఆటో స్టాండ్లు కానివ్వండి, అన్ని వసతులను ఆటో స్టాండ్ కానీ అన్ని ఏర్పాటు చేస్తామని చాలా స్పష్టంగా నేను అక్కడ హామీ ఇచ్చా. సో మీకు ఆ డౌట్ అవసరం. రెండోది, జగన్మోహన్ రెడ్డి గారు పోలీసుల్ని ఫోటోగ్రాఫర్లు చేశాడండి. ఆటోలు వెళ్తే క్లిక్, మీరు చూస్తే ఫోటోలు టకటకటకటేస్తారు, కానీ గంజాలను పట్టుకోరండి, మర్డర్ చేసే వాళ్ళని పట్టుకోరండి, సొంత బాబాయిని ఎవరు చంపారో వాళ్ళని పట్టుకోరండి. కానీ పాపం మా ఆటో డ్రైవర్ రక్తాలను పీల్చేదానికి మటుకు పోలీసుల్ని ఫోటోగ్రాఫర్లు చేశారు. ఇక్కడ 500, తిరుపతిలో 1000 రూపాయలు, ఒక్కొక్క చలాన్ 1000 రూపాయలు ఉన్నాయి. ఎంత అన్యాయం అంటే అది. ఒక పక్కన పెట్రోల్ డీజిల్ ధరలు విపరీతం పెరిగింది, నిత్యావసర సరుకుల ధరలు పెరిగినాయి, ఇంకో పక్కన రోడ్లు బాగాలేవు, ఊర్లో అయితే దారుణంగా ఉన్నాయి రోడ్లు. గుంటల్లో రోడ్ ఎక్కడుందని ఎత్తుక్కునే పరిస్థితి ఈరోజు ఆంధ్ర రాష్ట్రంలో మనం వచ్చాము. ఇన్సూరెన్స్ పెరిగినాయి, ఇవన్నీ పెరిగేగల మనకి ఆదాయం అవుతే అసలు ఎక్కడ పెరగలేదు. అందుకే చెప్పిన మిమ్మల్ని ఆదుకునేదానికి ఒక సెపరేట్ బోర్డు కానీ కార్పొరేషన్ ఏర్పాటు చేసి డైరెక్ట్ గా ఇన్సూరెన్స్ ప్రీమియం కానివ్వండి, దాని తర్వాత రేపు ఈవీ ఆటోలు ప్రోత్సహించడానికి. ఎందుకంటే పెట్రోల్ ఆటోల కన్నా ఈవీ ఆటోలు తక్కువ, ఇది ఆపరేషనల్ కాస్ట్, కానీ పెట్టుబడి ఎక్కువ. రెండోది, అక్కడ ఒక ఆటో డ్రైవర్ అడిగాడు, అన్న మేము ఇంట్లో ఛార్జ్ చేస్తే మళ్ళీ ఎక్కువ బిల్లు వస్తుందని మళ్ళీ సంక్షేమ కార్యక్రమాలు ఎత్తేస్తాడు జగన్ రెడ్డి అన్నాడు. అదోడు ఒక పాయింట్. సో ఛార్జింగ్ పాయింట్స్, కమ్యూనిటీ ఛార్జింగ్ పాయింట్స్ ఏర్పాటు చేసి సో మీరు ఛార్జింగ్ చేసుకోవచ్చు. మన ఆటో స్టాండ్లు అనేది ఎప్పటి నుంచో కోరుతున్నారు, కానీ పట్టణాల్లో మనం సరిగా ఇప్పటికీ ఏర్పాటు చేయలేకపోయాం. సో అది నా మనసులో ఉంది, నాకు క్లారిటీ ఉంది ఆ విషయం పైన. మేము అధికారంలోకి వచ్చే వెంటనే ఈ 4 విధాలుగా మిమ్మల్ని ఆదుకుంటాం.